హలో అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను ఈ శారీ తీసుకొని 5 మంత్స్ అవుతుంది. వీడియో మాత్రం పెట్టలేదు, ఫుల్ వీడియో పెట్టాను కానీ దీన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో అది మాత్రం చెప్పలేదు. అయితే నేను ఈ శారీ మీషోలో తీసుకున్నానని చెప్పేశాను కదా. అయితే దీనికోసం ఇదన్నమాట శారీ వచ్చేసి ఆరెంజ్లో టిష్యూ సిల్క్ అనమాట, పట్టు శారీ చాలా బాగుంది. ఆ ఫాల్ కూడా వేయించిన. అయితే ఫంక్షన్కి అనేసి ఇది చూడండి, కొంగుకైతే ఇది ఇలా లేస్ తెచ్చేసుకొని ఒకటి లేస్ వేసుకున్నాను, జుమ్కీ టైప్లో. ఈ లేసు చాలా బాగుంది కానీ ఇంతవరకు అసలు కట్టుకోనే లేదు. ఇంకా శారీకి మీషోలోనే ఆర్డర్ చేశాను. లేస్ వచ్చేసి ఇది 10 మీటర్స్ అనమాట, ఫుల్గా మొత్తం శారీకి వస్తుంది అనేసి తీసుకున్నాను. 10 మీటర్స్. ఇది గ్రీన్ కలర్లో కట్ వర్క్ లేస్ అనమాట. చూడండి, గ్రీన్ కలర్లో కట్ వర్క్ లేసు. దీనికి గ్రీన్ బాగుంటుంది అనేసి ఎలా అనుకున్నానంటే, దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీనే వచ్చింది, కాకపోతే థిక్ గ్రీన్ వచ్చింది. నేను దీనికి మళ్ళీ కంప్యూటర్ వర్క్ బ్లౌజు తీసుకున్నాను సపరేట్గా, అంటే మీషోలో తీసుకోలేదు, నార్మల్గా బయట తీసుకున్నాను. ఆ బ్లౌజు అది మెహందీ గ్రీన్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి కటింగ్ చేసి పెట్టాను కానీ కుట్టడానికి టైం లేక అలానే పెట్టాను. అయితే ఇది మెహందీ గ్రీన్ తీసుకున్నాను, దీనికి కాంబినేషన్ బాగుంటుంది అనేసి. థిక్ గ్రీన్ అయితే కొంచెం డార్క్ అవుతుంది, లైట్గా బాగుంటుంది అనేసి తీసుకున్నాను. ఆల్మోస్ట్ హ్యాండ్స్ సగం గుట్టేసి పెట్టాను. ఇది హ్యాండ్స్ అన్నమాట, సగం గుట్టేసి పెట్టాను, ఇంకా సగం గుట్టలేదు. అయితే శారీకి ఇలా వేసాను, పళ్ళుకి బాగుంటుంది అనేసి. బాగుంది కదా. ఇక ఫైనలీ శారీకి ఫుల్గా మొత్తం బార్డర్ స్టిచ్ చేయాలి. నేను సైడ్కి ఒక రిఫరెన్స్ పిక్ పెడతాను. అందులో ఉన్నట్టు శారీని డిజైన్ చేసుకోవాలనుకున్నాను. సో ఆ పిక్ చూడండి, నచ్చింది అనుకుంటే ట్రై చేయండి ఒకసారి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మధ్య కట్ వర్క్ లేసు శారీలకు చాలా ట్రెండింగ్ అవుతుంది కదా, అందుకనేసి కట్ వర్క్ లేస్ అయితే తీసుకున్నాను. ఇది తీసుకొని కూడా 6-7 మంత్స్ అవుతుంది కానీ ఇంతవరకు కుట్టుకోలేదు. టైం లేక ఇక అటు ఇటు తిరగడము, ఆ గిరాకీ కుట్టుకోవడం, అర్జెంట్ కుట్టుకోవడమే సరిపోయింది. ఫైనల్గా గిరాకీ అయితే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నా వర్క్ చేసుకోవాలి. సో ఇంకా చాలా వీడియోస్ పెట్టాలి, కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్, డ్రెస్సెస్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఇక ఏంటంటే నా పని తర్వాత ఫస్ట్ ఏమున్నాయో ఆ పనులన్నీ చేసేసుకొని తర్వాత నా పని చేసుకుంటూ వీడియోస్ అయితే పెడదామనేసి ఆపాను. ఫైనల్లీ శారీకి అయితే ఇప్పుడు బార్డర్ కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే బార్డర్ ఏం కుట్టను ఇప్పుడు. ఆల్రెడీ బ్లౌజ్ అయితే సగం కుట్టేశాను, ఇంకా సగం బ్లౌజ్ కుట్టేస్తా ఫస్ట్. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట, ఇలా ఫుల్గా వర్క్ వచ్చేసింది. ఇక్కడ కింద వచ్చేసి ఇలా కట్ వర్క్ వచ్చింది చిన్నగా. సో హ్యాండ్స్ అయితే కుట్టేసి పెట్టాను. అండ్ ఇది అలాగే ఇది 2 హ్యాండ్స్. సో దీనికి కింద పూసలు కూడా వేస్తాను, అవి ఎలా వేయాలో ఈసారి కంపల్సరీ ఫుల్ వీడియో పెడతాను. ఇవి అన్నీ సగం సగం కుట్టేసి పెట్టాను, అసలు ఫుల్ కుట్టనే లేదు. ఇది వచ్చేసి బ్యాక్ అన్నమాట, నెక్ వచ్చేసి. సో బ్యాక్ కూడా మొత్తం వర్క్, థ్రెడ్ వర్క్. ఇది బాగుంది థ్రెడ్ వర్క్ వచ్చేసి. నాకు ఈ బ్లౌజ్ వచ్చేసి 400 పడింది, 400కి తీసుకున్నాను నేను. ఇది వెయిట్ వచ్చేసి అంటే మీషోలో క్వాలిటీ బాగుంటుంది కానీ అర్జెంట్ అనేసి తొందరగా బయట తీసుకున్నాను. ఇక దాని తర్వాత టైం లేకపోవడంతో కుట్టుకోకుండా అలాగే పెట్టేశాను. సో ఇక ఫ్రంట్ పార్ట్ ఇక చూడండి, కుట్టనే లేదు అసలు, ఇది అలానే పెట్టేశాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేస్తాను. చేసిన తర్వాత బ్లౌజ్ అయితే ఎలా ఉందో చూడండి. సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయాయి. సో ఫినిష్. ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కుడదామనేసి తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ను కూడా నేను లోడింగే చేసేస్తాను, ఎందుకంటే మనకు లోడింగ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది తొందరగా అవుతుంది. అది కాక ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి లోడింగ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది మనకి ఇలా నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది కదా,
నేను ఎక్కువ బ్లౌజులను అయితే లోడింగ్ చేసేసి కుడతాను, ఎందుకంటే ఎమింగ్ అయితే ఎక్కువ ఉండదు, అది కూడా కొంచెం నీట్గా కనబడుతుంది. అది కాక పైనుంచి ఏదైనా వర్క్ థ్రెడ్ లేస్ కానీ వేసుకుంటే బాగుంటుంది అనేసి సో ఎక్కువగా నేను ఇలానే కుడతాను. చూస్తారు కదా, ఈ విధంగా కుట్టుకొని ఇలా లోడింగ్ చేసుకోవాలి. ఇది నెక్ వచ్చేసి నాకు డీప్ అనేది చాలా వచ్చింది. ఇక ఏం చేస్తాం, మనం ఇక్కడ చేసే పని అయితే ఏం లేదు, అందుకనేసి ఉన్నట్టుగానే కుడుతున్నాను. మనకు మెయిన్లీ ఇక్కడ వరకు కనపడుతుంది బ్లౌజ్ వచ్చేసి, సో ఇది కనపడుతుంది కదా, ఇలా పైనుంచి ఇంకో స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఈ సైడ్లు కూడా మొత్తం కుట్టేసుకుంటే అయిపోతుంది. ఇది మెల్లగా చూసుకొని కుట్టుకోవాలి, ఎందుకంటే ఇది స్టోన్లు ఇవి పూసలు ఉంటాయి కదా, సూది ఇక్కడ పడిందంటే విరుగుతుంది, అందుకనేసి ఇలా కుట్టేటప్పుడు చూసుకుంటూ కుట్టుకోవాలి. ఫైనల్లీ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ బ్లౌజ్ కుట్టడానికి అసలు ఎన్ని రోజులు పడుతుంది అనుకోలేదు, కానీ కుట్టడం ఎంతసేపు అండి, 1/2 అవర్లో కుట్టేసుకోవచ్చు. కాకపోతే ఇది వర్క్ బ్లౌజ్ కదా, స్టోన్స్ గినేమన్నా సూది పైన పడతాయి అనేసి మెల్లగా కుట్టారండి, అందుకే లేట్ అయింది. కాకపోతే బ్లౌజ్ మాత్రం సూపర్ ఉందండి, అసలు ఎంత బాగుందంటే ఇప్పుడు ఇలాంటి వర్క్ వేయడానికి స్టిచ్చింగ్ చేయడానికి మినిమం 1000 రూపీస్ కంపల్సరీ అవుతాయి. సో నేను బయట తీసుకున్నందుకు నాకు ఒక 400లో వచ్చింది బ్లౌజ్ పీసు, సో నేనే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. ఫైనలీ శారీకి అయితే బార్డర్ మొత్తం అటాచ్ చేసేసానండి. అంటే మీకు ఫస్ట్లో కొంగుకి వేరే చూపించాను, కాకపోతే నాకు అదంత అట్రాక్షన్ అనిపించలేదు. ఇక లేస్ ఎలాగూ చాలా ఉంది అనేసి మొత్తం కొంగుకి కూడా ఈ కట్ వర్క్ లేసే వేసేసాను. ఫైనలీ శారీకి అయితే లేస్ అసలు సూపర్ ఉందండి. నేను రిఫరెన్స్ పిక్ ఎలా పెట్టానో నాకు చాలా బాగా నచ్చింది. శారీ మొత్తం బాగుందండి, కాకపోతే బ్లౌజ్ మాత్రం దీనికి అంత బాగా రాలేదు. నాకు శారీ అయితే నచ్చింది. నేను అసలు మెయిన్లీ ఈ శారీ తీసుకోవడానికి రీజన్ వచ్చేసి నేను శారీగా తీసుకోలేదు దీన్ని, బాగుంది పట్టులో పిల్లలకి లంగా బ్లౌజ్ బాగుంటుంది అనేసి అనుకున్నాను, కానీ శారీ చూసాక నాకు చాలా బాగా నచ్చింది. అయితే నేను కట్ వర్క్ లేస్ వచ్చేసి 4 మీటర్స్కి 115 రూపీసో 113 రూపీసో పడింది. సో మీరు అక్కడ పెట్టాను చూడండి, నచ్చితే కనుక తప్పకుండా లైక్